హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన కిచెన్లో ఏం రెసిపీ, సండే స్పెషల్ కదా ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. 1 kg చికెన్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్ కూడా ఎంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం. అంటే వేరే బౌల్లో చేయడం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ ఉంది కదా, అందులోనే చేసేద్దామని. ఎలాగో అన్నీ కలిపేసాం కదా 1 kg చికెన్కు. ఇప్పుడు మనము మ్యారినేట్ చేద్దాం. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము కాబట్టి ఒక 4 స్పూన్ కారం వేస్తున్నాను నేను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 స్పూన్ వేస్తున్నాను, 1 kg కదా. హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా పావు టీ స్పూన్, ఇంకొంచెం వేసుకుందాం, హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా. పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అది కూడా వేసేసి ఒక 10-12 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అల్లం ఒక 50 గ్రామ్స్ అనుకోండి, అది కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాము, ఒక్కొక్క కట్ట. తర్వాత ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చేతితో కలిపితే ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది ఫ్రెండ్స్. స్పూన్తో అయితే కలపడానికి వీలు కావట్లేదు. మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. పావు కేజీ పెరుగు వేసుకున్నాం ఫ్రెండ్స్, ఒక 200-250 గ్రామ్ ఉంటుంది. పెరుగు వేసి బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయ్యే వరకు వదిలేద్దాం. అప్పటి వరకు రైస్ కడుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, 1 kg చికెన్ కదా, 1 kg బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నాము. ఒక 1 అవర్ అవుతుంది కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయిపోయింది. రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్కి ఒక 100 గ్రామ్ ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను షాజీరా, కొన్ని యాలకులు, ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత బాగా కుక్ అవుతుంది. ఇంకా మనం దీన్ని ఇలాగే వదిలేద్దాం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. ఫ్రెండ్స్, రైస్లోకి మనము బిర్యానీ ఆకు, సాల్ట్, కొంచెం షాజీరా,
లవంగాలు, కొంచెం ఆయిల్, కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే వరకు అలాగే వదిలేద్దాం ఒక 5-10 మినిట్స్. వాటర్ బాయిల్ అయ్యే వరకు ఇక్కడ చికెన్ చూడండి మ్యారినేట్ చేసాం కదా ఫ్రెండ్స్, చాలా బాగా కుక్ అయింది. పీస్ అయితే కొంచెం ఇలా అనే వరకే పక్కకు జరిగిపోతుంది చూడండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తినాలనిపిస్తే కమెంట్ పెట్టండి, రండి ఫ్రెండ్స్ మా ఇంటికి, బిర్యానీ చేసి పెడతాను టేస్టీగా. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం. రైస్ చూడండి ఫ్రెండ్స్, రైస్ ఒక 80% కుక్ అయింది. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను దమ్కు. కర్రీలో రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనము కలర్ వేసుకుందాం. తర్వాత కొంచెము గార్నిష్ గురించి కొత్తిమీర పైనుండి. బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ మనము దమ్కు పెట్టేసాం లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం ఒక 1 లెమన్ ఇందులో పిండుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీ రెడీ అన్నమాట. చూడండి, ఇప్పుడు తిందాం. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ సండే స్పెషల్? కమెంట్ చేయండి. మాది చికెన్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట. మేము తింటున్నాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.